ఒరే అక్కడ ఎవరో ఉన్నారా? పొగొస్తుంది. స్మోక్ మేనేమో. కాదురా, హ్యాండ్కి వాచ్ ఉంది, వాచ్మేనేమో. వాడుండగా లోనికి వెళ్ళడం ఎలారా? ఈ పరిస్థితిలో మనల్ని కాపాడేది వీడొక్కడేరా. రే నా మీద నీకు ఎంత నమ్మకం, ఎంత ప్రేమ. థ్యాంక్స్ రా. ఇంతకీ నేను ఎలా సహాయపడగలను? ఒక్కసారి ఆ దేవుణ్ణి ప్రార్థించు, వాడైపోతాడు. హే కృష్ణ, ఇలా రా. సీనియర్స్ గా హే కృష్ణ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యువర్ సంఖ. అంత స్మెల్ ఏం లేదే. ఒరేయ్, తాళం ఉంది, చెవిలేరా. ఒక్క నిమిషం. వావ్, చెవితో తాళం తీయడం అద్భుతం. లైట్ నేనే వేశాను రా. నీ అబ్బా, రాబరికి వచ్చిన వాళ్ళు లైట్ వేస్తారా? ఆఫ్ చెయ్యి. ఏయ్ వీరువా, కమాన్. ఏయ్ చూడు, ఇప్పుడు నిన్ను ఓపెన్ చేయడం 100%. మర్యాదగా ఓపెన్ అయితే నీకే సేఫ్, లేదంటే గుణపంతో గుచ్చి ఓపెన్ చేస్తా. చాయిస్ ఈజ్ యువర్స్. ఒరేయ్, బెండల్ మొత్తం మనమే తెచ్చేస్తే రేపు ఎగ్జామ్ ఎలా రా? ఓ, ఇది పగటి కళ. క్వశ్చన్ పేపర్ చూసినా బాగుండు. ఒరేయ్, ఎందుకురా మనకి ఈ పరీక్షలు? 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాడైన మనల్ని వదిలేశాడేమో గాని ఈ పరీక్షలు మాత్రం మనల్ని వదలట్లేదురా. అసలు ఈ పరీక్షలే లేకుండా పైతరులకు పంపిస్తే ఎంత బాగుండు. అవునరా, చిన్నప్పుడే బాగుండేరా. చదివినా చదవకపోయినా పై క్లాస్కి పంపేవారు. 30 రోజుల్లో ఇంగ్లీష్, హిందీ, కన్నడ, తమిళం అనే బుక్కుల్లా 3 రోజుల సిలబస్ అనే బుక్ ఉంటే బాగుండేది కదరా. వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఫ్రెండ్స్తో చాటింగ్కి టైం సరిపోవట్లేదంటే మధ్యలో ఎగ్జామ్స్ ఒకటి. ఎగ్జామ్ హాల్లోకి సెల్ ఫోన్ నాట్ అలౌడ్. ఆ 3 గంటలు సెల్ ఫోన్ లేకుండా ఎలా రా? ఎన్ని అప్డేట్స్ మిస్ అవుతాం? కనీసం సెల్లలో వచ్చేసినా ఆ 3 గంటలు ఈజీగా గడిచిపోతాయి. ఇదెక్కడ అన్యాయం రా? ఇంత పెద్ద బుక్లోంచి వచ్చేవి 18 ప్రశ్నలు, అందులో మనం ఆన్సర్ చేయాల్సినవి 10 ప్రశ్నలు. బోడి 10 ప్రశ్నల కోసం ఇంత పెద్ద బుక్ అవసరమా? అవసరమా అని అడుగుతున్నాను. కరెక్టే రోయ్, బుక్ మొత్తం ప్రశ్నలే ఉంటే ఎంత బాగుండు. అయినా ఎవడో అడిగే ప్రశ్నలకు మనం జవాబులు రాయడం ఏంట్రా? మనకు వచ్చిందే మనం రాద్దాం, మార్కులు ఎందుకు వేరో చూద్దాం. రాముడి కాలంలో, కృష్ణుడి కాలంలో లేని పరీక్షలు మనకు మాత్రమే ఎలరా? ఏరా పాప, మళ్ళీ ఏదైనా డౌటా? ఏ బుక్ కావాలో తీసుకో. ఒరేయ్, ఎన్నిసార్లు చెప్పాలరా పాప అని పిలవద్దని? నా పేరు పాలెం పవన్, కనీసం పవన్ అని పిలవనరా ప్లీజ్. సరేరా పాప. ఛీ, మిమ్మల్ని కాదురా, నాకు ఈ పేరు పెట్టినందుకు మా తాతనాలరా. ఇంతకీ మీ తాత పేరేంట్రా? పాపి, పాలెం పిచ్చయ్య. ఈ బుక్ ఇప్పుడే తెచ్చిస్తారా? వీడేంట్రా కరువు ప్రాంతాల్లో పుట్టినోడులా అరువు పుస్తకాలతో నెట్టుకొస్తున్నాడు? ఎలా నెట్టుకు రావాలో కాదురా, ఎలా మార్కులు కొట్టుకు రావాలో తెలిసినోడు వాడు. వేల సుమగంధముల గాలి అలల
పాప గురించి వదిలేయండిరా. అయినా గత పరీక్షల్లో అన్ని ప్రశ్నలు రాశానంటివి కదరా, ఏలా తప్పితివి? ప్రశ్నలైతే రాసి తినిరా, జవాబులు మరిచి తిని. తమరు చాలా జవాబులు రాసితిరి కదా, ఎలా తప్పితిరి? మేము జవాబులు రాసిన ప్రశ్నలు క్వశ్చన్ పేపర్లో లేకపోవడం మా తప్పిదమా? చెప్పండి యువర్ ఆనర్, చెప్పండి. ఎవరో చదివిన ప్రశ్నలు రావడమేలా, మేము చదివిన ప్రశ్నలు రాకపోవడమేలా? మరి తమరు? శుభ్రత పాటిస్తిమి, సున్నా పొందితిమి. రేయ్, నువ్వు రాత్రులు బాగా కష్టపడి చదివితివి కదా, అలా ఎలా తప్పావు? పరీక్ష ముందు రోజు రాత్రి బాగా చదివితిని. పరీక్ష హాల్లో తెలియకుండా నిద్రలోకి వెళితిని. మేల్కొని చూసేసరికి ఎగ్జామ్ ముగిసినది. అది మా తప్పు కాదు, నిద్ర తప్పు. మనకే ఎందులకు ఇలా జరుగుతున్నది? ఈ క్లిష్ట పరిస్థితుల నుండి ఎలా బయటపడవాలి? ఈ పరీక్ష ఎలా పాస్ కావాలి? ఒరేయ్, మీ గ్రాంధికం ఆపండ్రా, గబ్బు లేచేలా ఉంది. పోనీ ప్రశ్నపత్రం లీక్ చేస్తే? ఈ మళ్ళీకి తలుచుకుంటే క్వశ్చన్ పేపర్ లీక్ చేయడం ఎంత? గుడ్డు కొట్టి ఆమ్లెట్ వేసినంత. ఒరే లీక్ వీరుడా, లీక్ చేయడం అంటే నువ్వు అనుకున్నంత ఈజీ కాదురా, గుడ్డు పగులుద్ది. అంత టాలెంటే ఉంటే ఇన్ని తిప్పలెందుకురా మనకు? పోనీ ఇన్విజిలేటర్లను కొనిస్తే? బ్యాంకు బ్యాలెన్స్ ఎంతుందిరా? ఏ బ్యాలెన్సే ఉండాలా? ఏ బ్యాంక్ అయినా కన్నం వేస్తే? కాపీ కొడితే పోయేదానికి కన్నాల్లాకెందుకురా? కటకటాల్లో పెట్టి కట్టెలు సొరగొడతారు. పేపర్ ఎవరు తయారు చేస్తారు, ఎక్కడ ప్రింట్ చేస్తారు తెలుసుకుంటే వార్డు మెంబర్ కూడా కానోడు పిఎం పదవి కావాలన్నట్టుందిరా. నెట్ బ్యాలెన్స్కే దిక్కులేదురా అంటే ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఎంతమంది అన్నట్లు ఉందిరా నీ వ్యవహారం. యువర్ గ్రేట్ రా, యువర్ ఫాదర్ ఆల్సో గ్రేట్ రా. ఏ థ్యాంక్ యూ, చాయ్ తాగిస్తాలే. క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారు? ఏంట్రా సీరియసా? ఎర్ర లైట్. ఎస్, క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారు? రై, ఈనాడు పేపర్ అయితే రామోజీరావు అనో, సాక్షి అయితే భారతి అనో, రామచంద్రమూర్తి అనో చెప్తాం. క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేశారంటే ఏం చెప్తాం రా? ఏ క్వశ్చన్ పేపర్ మీదైనా ఎడిటర్ పేరు, ప్రెస్ డీటెయిల్స్ ఉంటాయారా చెప్పడానికి? క్వశ్చన్ పేపర్ ఎవరు తయారు చేస్తారు? ఎవడో ఒకటి చేస్తారా, ఇప్పుడెందుకురా? అదే, ఆ ఎవడో ఒకడు మనమే ఎందుకు కాకూడదు? ఏరా పాచికల్ గిట్ట తాగినావా? మతుండే మాట్లాడుతున్నావారా? మనం క్వశ్చన్ పేపర్ తయారు చేయడం, పిచ్చోడి చేతిలో రాయి, రెండు సేమ్ టు సేమ్. కనీసం ఆ బుక్లో ఎన్ని లెసన్లు ఉన్నాయో తెలుసారా నీకు? ఎన్ని లెసన్లు ఉన్నాయో కాదురా, ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయన్నదే ముఖ్యం. అంటే అన్ని క్వశ్చన్స్ ఈ 2-3 డేస్లో చదవడం అంత సీనే మనకుంటే ఇంత సిచ్యువేషన్ ఎందుకు వస్తుందిరా? అన్ని క్వశ్చన్స్ చదవమని నేను అన్నానా? కన్ఫ్యూజ్ చేయకరా, క్లారిటీగా చెప్పరా. అందరూ కేర్ఫుల్గా వినండి. ఈ 2-3 డేస్లో మనం ఎన్ని ఆన్సర్స్ చదవగలం? ఒక్కటి. యాక్ట్ మీరు చెప్పండ్రా. 5. సీరియస్గా చదివితే 10 నుండి 15 పక్కా. ఓకేరా, ఆ 10-15 క్వశ్చన్స్ మనమే సెలెక్ట్ చేస్తే? యువర్ గ్రేట్ రా, యువర్ ఫాదర్ ఆల్సో గ్రేట్ రా. ఒరేయ్, ఇప్పటికే గ్యాస్ ట్రబుల్ ఉందిరా, గ్యాస్ కొట్టకురా, తట్టుకోలేరు. ఒరేయ్, గ్యాస్ కాదురా, ఇది రియల్ న్యూస్ రా. బిస్కెట్. ఏంట్రా అలా అంటున్నావు? వాడు ఆల్రెడీ టీ అన్నాడు కదరా, అందుకే నేను బిస్కెట్ అన్నాను. చాయ్ బిస్కెట్, ఓకేనా? థ్యాంక్స్ రా. రే ఆపన్రా మీ టీ బిస్కెట్ గోలా. ఇంత క్వశ్చన్ ఎలా సెలెక్ట్ చేద్దాం రా? దానికి నా దగ్గర ఒక స్కెచ్ ఉంది. ఏంట్రా? వెరీ సింపుల్. మన దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్, అన్ని రకాల టెస్ట్ పేపర్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గ్రేడింగ్ చేద్దాం. అంటే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ సపరేట్ గా లిస్ట్ అవుట్ చేద్దాం. చేసి ముందు చేద్దాం, ఏం చేయాలో తర్వాత చెప్తాను. మీరు లాంగ్ క్వశ్చన్స్, మీరు షార్ట్ క్వశ్చన్స్, ఓకేనా? ఓకేరా, డన్. కంప్లీటెడ్. వాట్ నెక్స్ట్? ఈ స్లిప్స్ పైన ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో వాటి సీరియల్ నెంబర్స్ రాయండి. చేతికి మడతలు వేయి.
ఇవి షార్ట్ క్వశ్చన్స్, ఇవి లాంగ్ క్వశ్చన్స్. ఓకేనా? ఇప్పుడు మనమే క్వశ్చన్ పేపర్ మేకర్స్. ఫస్ట్ క్వశ్చన్ మీ స్లిప్ లోంచి తీయండిరా. ఓకేరా. ఓం శుక్లాం ఏం వరదరం. చేస్తున్నావురా? స్లిప్ తీయమంటే ప్లీజ్ రా, సెంటిమెంట్ రా. ఎవడి సెంటిమెంట్ వాడిది. ప్రొసీడ్. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే గణపతి బప్ప మోరియా. ఫస్ట్ క్వశ్చన్ నీదేనయా. గణపతి బప్ప మోరియా. ఫస్ట్ క్వశ్చన్ నీదేనయా. దేవుడా 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 దేవుడా. నెంబర్ 18. ఒరేయ్, ఆ లిస్ట్ లో ఏ క్వశ్చన్ ఉందో చూడండిరా. కాంట్రాక్ట్ నిర్వచించండి. వెరీ గుడ్. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. నువ్వు రాయరా. నెక్స్ట్ నువ్వు తీరా. ఓం శ్రీ ఆంజనేయం. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదిజకాయం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజేహం భజేహం. నెంబర్ 37. చెల్లని ఒప్పందాలు అనగానేమి? నువ్వు రాయరా. ఎస్, దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్ పేపర్. వావ్, నైస్ రా. యువర్ గ్రేట్ రా. యువర్ ఫాదర్ ఆల్సో గ్రేట్ రా. పదండ్రా, వెళ్ళి టీ తాగొద్దాం. మైండ్ రిలాక్స్ అవుతుంది. ఇదేంట్రా, ఎక్కడిదిరా ఇది? క్వశ్చన్ పేపర్ మేడ్ బై 6 ఇంటెలిజెన్స్. సైలెన్స్ సైలెన్స్. ఇన్విజిలేటర్ వచ్చిన ఇంగిత జ్ఞానం లేదు. ఏదవది ఏదవది. సన్నగా స్లిమ్గా ఉన్నాడు, మనకంటే యంగ్లా ఉన్నాడని ఏం చేసినా చెల్తా అనుకోవద్దు. యూతే ఎగ్జామే. అరే మౌనం చచ్చిపోతారా? ఎందుకురా? లేకపోతే ఏంట్రా, 40 సంవత్సరాలు దాటినోడు కూడా ఫేషియల్ చేయించుకొని యూత్ అంటే ఎలా బతకాలనిపిస్తుందిరా? అసలు ఈ హెయిర్ కలర్స్, ఫేస్ క్రీమ్స్ లేకుంటే బాగుండురా. వీడి గుట్టు రట్టయ్యేది. అవునరా మామ. ఎవడైనా కాపీ చేసి బ్రహ్మికి దొరికాడనుకో, డిబారే, వాడి బ్రతుకు బజారే. అంటే మీకు దొరకండి రాసుకోవచ్చు సార్. ఎవర్రది? ఈ బ్రహ్మితో ఏకసకాల? చీటి ఎక్కడున్నా వాసన చూసి ఇట్టే పట్టేస్తా. ఎవర్రది? కుక్క నా డాగ్ ఫెల్లో. బ్రహ్మి మాస్టర్, మీరు స్ట్రిక్ట్ సార్. యువర్ గ్రేట్ సార్. యువర్ ఫాదర్ ఆల్సో గ్రేట్ సార్. వెరీ గుడ్ వెరీ గుడ్. నేర్చుకోండి రా, వాడిని చూసి నేర్చుకోండి. థ్యాంక్ యూ. అలా రండి దారికి. యూఆర్ గుడ్ బాయ్స్. ఒరేయ్, ఇదేం మెమోంటో కాదురా. అక్కడ ఎవరు ఫోటోలు తీయట్లేదు. కూర్చో. పూర్ణి దుప్పటగా అతి వినయం దూర్త లక్షణం. లేలే.
ఎవర్రాది ఎగ్జామ్ రాయమంటే ఎకసకల ఎవర్రా అక్కడ బ్రహ్మం ఇక్కడ సార్ మీరు అటు ఇటు తిరిగి కన్ఫ్యూజ్ చేయకండి సార్. కన్ఫ్యూజన్ నేను కరెక్ట్ ఆన్సర్ రాసేస్తా. అబ్బచా నీ మొహానికి కరెక్ట్ ఆన్సర్లు కూడానా ఓకిరేదవా అస్కా ఏరా రామ్ గోపాల్ వర్మ దయ్యం సినిమాలోని సైడ్ క్యారెక్టర్లా ఆ లుక్ ఏంట్రా దొరికిపోయావురా లే 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 లేవనలే అబ్బా గబ్బు ఎవడు కాపీ కొడితే స్క్వాడ్ కాదు కదా, డాగ్ స్క్వాడ్ కూడా పట్టుకోలేదు, వాడే ఈ టిల్లు. నీ ఇల్లు మూసుకొని రాయి లేదంటే నీకు మోగిస్తా లాంగు బెల్లు కూర్చా చిట్టి కావాలా నాయనా రేయ్ కమెడీ అనుకుంటున్నావా కత్తిరిస్తా లేదు సార్, మీకు కోపం వస్తే కోసి కారం పెడతారని తెలుసు. దట్స్ గుడ్ ఆ మాత్రం భయం ఉండాలి హే, లే సొంతంగా రాశామా, పక్కన దానిలో చూసి రాశామా, చీటీ కొట్టి రాశామా, ఎలా రాశామా అనేది కాదు ముఖ్యం, పాస్ అయ్యామా లేదా అదే ముఖ్యం. డ్యూడ్ డ్యూడ్ ఏంట్రా డ్యూడ్ కాలేజ్ చుట్టూ న్యూడ్ రౌండ్ వేస్తా ఏదవా సిగ్గులేదురా మా యూత్ కు లేందే అది సార్. నిజం ఒప్పుకున్నావురా గబ్బునా కదా ఏయ్యా ఎందుకు ఏడుస్తున్నా మీరే కదా సార్ పట్టుకుని ఏమన్నారు? నేను పట్టుకొని ఏడమంది బుక్కురా క్వశ్చన్ పేపర్ కాదురా గాడిదా ఇంటి వద్ద బుక్ పట్టుకొని ఏడ్చా, ఏం రాలా? ఇక్కడ క్వశ్చన్ పేపర్ పట్టుకొని ఏడుస్తుంది, ఏం రావట్లా? ఎందుకు రావట్లే? వస్తుంది నీ ముక్కులోంచి చీమిడి తుడుచుకో దున్నపోతా. ఏంట్రా సైరన్ లో ముగిస్తున్నావు గమ్మెదవా తుడుచుకో. ఏరా ఏం రాయట్లేదు చదవాలా? సార్ ఈ భాష ఒక్క మార్క్ క్వశ్చన్ ఆన్సర్ రాస్తే 100 మార్కులకు ఆన్సర్ రాసినట్టు. ఈ బ్రహ్మి కూడా అంతే సేమ్ టు సేమ్. నేను ఒక్క మార్క్ ఇస్తే 100 మార్కులు చెట్టే. రేయ్ ఈ చీటి కాకుంటే ఆ చీటి, ఆ చీటి కాకుంటే మరొక చీటి అంటూ ఎవడైనా యథావేషాలు వేశారంటే కోసి కారం పెడతా. యువర్ గ్రేట్ సార్, యువర్ ఫాదర్ ఆల్సో గ్రేట్ సార్. తెలుసురా నేను గ్రేట్ అని తెలుసు, మా ఫాదర్ కూడా గ్రేట్ అని తెలుసు. నా చెవిలో పువ్వేం లేదు. నువ్వెన్నిసార్లు చెప్పినా నేను నీకు టీ తాగించను, ప్రక్కకు చూడనివ్వను. టైం అయిపోయిందిరా బాబు, ఇచ్చేయండి కమాంతే తే. అసలు ఇది కళా నిజమా నమ్మలేకపోతున్నాను రా. మనం తయారు చేసిన పేపర్, ఎగ్జామ్ పేపర్, యాస్టిస్ హౌ ఎలా? అరే నువ్వు మనిషివా మనోజ్వా? అసలు ఆ ఐడియా ఏంట్రా? పేపర్ అలా రావడం ఏంట్రా? అమేజింగ్ రా. ఏవో కొన్ని ప్రశ్నలు రావడం అద్భుతం, అలాంటిది అన్ని ప్రశ్నలు రావడం అద్భుతం. అది కూడా సేమ్ సీరియల్ నెంబర్ తో మక్కి రావడం ఫెంటాస్టిక్ రా. ఈ ఐడియా ఏదో మనకు ముందే తెలుసుంటే మనం ఎక్కడో ఉండేవాళ్ళం రా. క్వశ్చన్ పేపర్ ఇలా తయారు చేస్తారని తెలియక ఎంత కష్టపడ్డాం రా. క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు కూడా ఇలాగే చేస్తారా రా? యువర్ గ్రేట్ రా, యువర్ ఫాదర్ ఆల్సో గ్రేట్ రా. అరే ఈసారి నేనే తాగిస్తారా? ఐఎమ్ వెరీ హ్యాపీ రా, వెరీ హ్యాపీ. ఏదో వర్కౌట్ కాకపోతుందా అనుకున్నాను, కానీ ఇంత వర్త్ఫుల్ పేపర్ అవుతుందని కలలో కూడా అనుకోలేదు. గుడ్డోడి మీదకి గంగొచ్చినట్లు, ఎడారిలో సునామీ వచ్చినట్లు. ఏంట్రా ఇది ప్రపంచంలో వింత కాకపోతే? ఇంతకీ మీరు అందరూ అన్ని క్వశ్చన్స్ రాశారా? ఏమైందిరా?
టైం సరిపోలేదా? టైం సరిపోక కాదురా, టైం బాగోకరా. మనం ఏది చేసినా రివర్స్ అవుతుందని ఆ ప్రశ్నలు కాక వేరే చదివాను రా. ఏదో ఆటలా బాగుందని ఎంజాయ్ చేస్తే మనతోనే ఆడుకొని ఇలా ఏడిపిస్తుంది అనుకోలేదురా. పేకాట బదులు చీటీలు ఆడుతున్నాం అనుకున్నా కానీ మన ఫేట్ ఇలా 3 ముక్కలాట అవుతుంది అనుకోలేదురా. అయినా మేధావులు తయారు చేసిన మోడల్ పేపర్స్ నుండే 2-3 క్వశ్చన్స్ రావడం కష్టం. అలాంటిది మేధావులం మనం చేసిన క్వశ్చన్ పేపర్ నుండే క్వశ్చన్స్ వస్తాయని ఎలా ఊహిస్తాం రా? కనీసం నీవైనా రాసావారా? ఇంట్లో చెట్టు మందులకు పనిచేస్తుందా అని నేను కూడా ఆ క్వశ్చన్ పేపర్ చూసుకోలేదురా. ఒరేయ్, థ్యాంక్ యూ వెరీ మచ్ రా. మీరు తయారు చేసిన క్వశ్చన్ పేపర్ మూలంగా నేను అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ రాసాను రా. థ్యాంక్స్ ఎ లాట్. ఇంతకాలం మిమ్మల్ని 6 ఇడియట్స్ అనుకున్నా కదరా. కాదురా, మీరు 6 ఇంటెలిజెన్స్ రా. హైట్స్ ఆఫ్ రా. రే, అదృష్టం వరించిన ఆత్మవిశ్వాసం లేక వచ్చిన అవకాశం చేజార్చుకున్నాం రా. మనం రాయకుంటే ఏంట్రా, మనం తయారు చేసిన పేపర్ వచ్చినందుకు ఫుల్ హ్యాపీరా. ఇప్పుడు దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన టైం మొదలైంది, ఇక మనకు తిరుగులేదు. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ రెడీ చేద్దామా? మళ్ళీ సేమ్ పద్ధతేనా చిట్టీలు తీయడం? తేలు మంత్రం తేలికే, పాము మంత్రం పాముకే. జస్ట్ వెయిట్ అండ్ సీ. యువర్ గ్రేట్ రా. యువర్ ఫాదర్ ఆల్సో గ్రేట్ రా.